నవీనలో ఈ రోజు కలుసుకుందాం చిన్నారి యంగ్ అచీవర్ ని. నవీన యంగ్ అచీవర్ లో ఈ రోజు మనం కలుసుకుందాం వైష్ణవిని. పీరియాడిక్ టేబుల్ అంటే కెమిస్ట్రీ చదువుతున్న పిల్లలందరికీ గుండెల్లో గుబులు పుట్టేటువంటిది. అయితే చాలా చిన్న వయసులోనే ఈ పీరియాడిక్ టేబుల్ ని చెప్పడం మాత్రమే కాకుండా అనలైజ్ చేసి ఐఐటిలో విద్యార్థులందరి ముందు ప్రదర్శించినటువంటి ఈ చిన్నారిని ఈ రోజు మనం కలుసుకుందాం. Hi Vaishnavi. Hi. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు? I came from Rajahmundry and I'm studying 7th class. ఓకే, నువ్వు ఎక్కడ చదువుతున్నావు అండ్ నీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కలిగింది? నేను ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో చదువుతున్నాను. నాకు 4th క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ పీరియాడిక్ టేబుల్ చదవాలని. సో ఈ పీరియాడిక్ టేబుల్ గురించి నీకు ఎలా పరిచయం అయింది, ఎలా తెలుసు? ఆ ఏజ్ గ్రూప్ లో జనరల్లీ కెమిస్ట్రీ పెద్దగా ఉండదు కదా. నేను ఒక రోజు మా ఫాదర్ని అడిగాను, ఈ మెటల్స్ ఏంటంటే అప్పటి నుంచి మా డాడీ చెప్తున్నారు పీరియాడిక్ టేబుల్ నుంచి. సో నీకు అలా ఇంట్రెస్ట్ కలిగింది, దాని గురించి చదవడం మొదలు పెట్టావు. ఐఐటిలో చాలా మంది ముందు అక్కడ ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళందరి ముందు పీరియాడిక్ టేబుల్ గురించి చెప్పడం, అవన్నీ అప్పచెప్పడం మాత్రమే కాకుండా అనలైజ్ చేసి చెప్పడం అనే విద్య నువ్వు ప్రదర్శించావు కదా. అప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అక్కడ మంగళ సుందర్ అంకుల్, రంగారావు అంకుల్, సుందరరాజన్ అంకుల్, ఇంకా ఐఐటి కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఈ పేర్లు చెప్పావు కదా, వాళ్ళందరూ ఎవరు అక్కడ? ప్రొఫెసర్సా లేకపోతే ఏం చేస్తుంటారు? ప్రొఫెసర్స్. సో ఆల్ దీస్ ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళందరి ముందు నువ్వు చెప్పగలిగావు. నీ అంబిషన్ ఏమిటి? నీ ఇతర రంగాల్లో నీకు ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉంది? నా అంబిషన్ ఏమో కెమికల్ సైంటిస్ట్ అవ్వాలని. మళ్ళీ ఇంకా చిన్న వయసులోనే శాటిలైట్ తయారు చేసి ఎర్త్ మీద డిటెక్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఏం రిలీజ్ అవుతుందో అది చూసి అప్పుడు ఇంకా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ తక్కువ చేయడానికి అదొక ప్రాజెక్ట్ లా చేద్దాం అనుకుంటున్నావు. చాలా చిన్న వయసులోనే చేద్దాం అనుకుంటున్నావు. దీనికి అంతటికి సపోర్ట్ నీకు సరిపోతుందా? ఎక్కడెక్కడి నుంచి నువ్వు రీసెర్చ్ చేస్తూ ఉంటావు? నేను ఫస్ట్ ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత నాసా, ఇస్రో నుంచి ప్లస్ మా ఫాదర్ హెల్ప్ కూడా తీసుకుంటాను. ఓకే, సో ఈ పెద్ద పెద్ద సంస్థలన్నిటితో కలిసి పనిచేయాలని ఉందా? ఎక్కడ చదువుకోవాలని అంబిషన్ ఉంది? ఐఐటిలో చదువుకోవాలని ఉంది. ఓకే, అండ్ ఏం అవుదాం అనుకుంటున్నావు ఆఫ్టర్ యూ వాంట్ బికమ్ అ కెమికల్ సైంటిస్ట్? అండ్ నువ్వు చెప్పిందేమో ఒక స్పేస్ ప్రాజెక్ట్ చెప్పావు, సాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పావు, అండ్ కెమికల్ సైంటిస్ట్ డీల్ చేసే రంగం వేరు. కానీ మరి శాటిలైట్ పైకి పంపించాలంటే వి నీడ్ సమ్ ఫ్యూయల్స్. సో అవి తక్కువ CO2 ఎమిషన్ ఉండే ఫ్యూయల్స్ కనుక్కుంటాను. వండర్ఫుల్. మరి ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ ఇంట్రెస్ట్, ఇవి మీ స్కూల్ సపోర్ట్ చేస్తుందా నీకు? అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు ఎలా చూస్తారు? ఇప్పుడు నన్ను బాగా చూస్తారు, మా స్కూల్ బాగా సపోర్ట్ చేస్తుంది నాకు. ఓకే, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్. ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ నువ్వు చేయాలని, ఇంకా ధైర్యంగా నీలో ఉన్నటువంటి ఈ టాలెంట్ తోడు ఇంకా నీకు కావాల్సిన ధైర్యం కదా, బయటకు అందరి ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతావా? ఉండగలుగుతా. ఆల్ ది బెస్ట్. ఈ కాన్ఫిడెన్స్ ఇంకా నీలో చాలా పెద్ద మార్పు తీసుకురావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Bye bye.